Namaste friends, welcome back to our channel SB4 Matters. Health, wealth, technology and charity matters మీద valuable information కోసం మీ one stop destination. యూట్యూబ్ thumbnail చూసి మీరు లోపలికి వచ్చారంటే మీకు మీ ఫ్యామిలీ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ థ్యాంక్ యువర్ సెల్ఫ్ ఫర్ దాట్. ఒక రీసెంట్ సర్వే ప్రకారంగా 60% ఆఫ్ ద మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా బిజినెస్ చేసే ఇండియన్ ఫ్యామిలీస్లో బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఒక నెల ఖర్చులకు కూడా సరిపడా సేవింగ్స్ ఉండట్లేదు. జీతం ఇన్కమ్ రాగానే మొదటి 15 ఆర్ మ్యాక్సిమం 19 డేస్లో మొత్తం ఖర్చు అయిపోతున్నాయి. 78% జనాభా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. ఇవన్నీ నేను చదివినప్పుడు చాలా షాకింగ్గా అనిపించింది. దిస్ మస్ట్ బి ఏ వేకప్ కాల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవడం వల్ల. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ ఫండ్స్. సరే మరి ఎక్కువ డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇన్. డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుని సరిగ్గా ప్లాన్ చేసి మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఈరోజు మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్స్ ఎవరెవరికి అవసరం, ఆ ఫండ్ని ఎంత బిల్డ్ చేయాలి, ఆ ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. మీకు కనుక ఎమర్జెన్సీ ఫండ్ ఆల్రెడీ తెలిస్తే, దాన్ని ఆల్రెడీ బిల్డ్ చేసుకుని ఉంటే హానెస్ట్లీ ఈ వీడియోని నిర్మోహమాటంగా స్కిప్ చేయొచ్చు. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం డౌట్స్ ఉన్నా ఆర్ ఫండ్ బిల్డ్ చేద్దాం అనుకుని చేయకపోయినా కంపల్సరీగా ఈ వీడియో పూర్తిగా చూడండి. దిస్ వీడియో షుడ్ హెల్ప్ యూ క్రియేట్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి ఎవరికి తలుపు తట్టి అడ్వాన్స్గా చెప్పిరావు కదా. అత్యవసర పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి సపరేట్గా దాచుకున్న అమౌంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే. అనుకోకుండా జాబ్ పోయినా, లేఆఫ్స్ అని, జాబ్స్ కట్స్ అని, మార్కెట్ డౌన్గా ఉందని వింటూనే ఉన్నాం. నమ్ముకున్న బిజినెస్లో లాస్ వచ్చినా, అనుకోకుండా యాక్సిడెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హాస్పిటలైజేషన్ అయినా, అనుకోని రిపేర్ వర్క్స్కి ఇంటికి లేదా కారుకి లేక బైక్కి పెట్టాల్సి వచ్చినా, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఒక చిన్న రియల్ టైమ్ స్టోరీ. కోవిడ్ టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బోత్ పేరెంట్స్ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న హాస్పిటల్స్ డిడ్ నాట్ కన్సిడర్ అట్ దట్ టైమ్ అండ్ అన్ని మెడికల్ అండ్ హాస్పిటల్ బిల్స్ కలిసి కొండంత అయిపోయాయి. లక్కీగా తను సపరేట్గా పెట్టుకున్న ఎమర్జెన్సీ ఫండ్స్లో నుంచి బిల్స్ కట్టాడు. అలా సపరేట్ ఫండ్ లేని వాళ్ళు అప్పట్లో ఎలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ఉంటారో మీకు తెలిసే ఉంటుంది. బంగారం అని, ఇల్లని, పొలాన్ని అమ్మో తాకట్టు పెట్టో అప్పోసప్పో చేసి ప్రాణాలని కొందరు బ్రతికించుకోగలిగారు. ఎంత చేసినా కొందరు కోల్పోయారు. ఓకే, ఇక్కడ టాపిక్ కోవిడ్ లాంటి వ్యాధుల గురించో లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గురించో కాదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే విధంగా మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా అనే దాని గురించి. ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ అని ఒక మాట చెప్పాను కదా, దట్స్ యాక్చువల్లీ ఏ బిగ్ సపరేట్ టాపిక్. నేను మళ్ళీ ఆ టాపిక్ని సపరేట్ వీడియోలో కవర్ చేస్తాను ఫుల్గా. ఎమర్జెన్సీ ఫండ్ ఎవరెవరికి అవసరం? ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అని అర్థమవుతుంది. మీరు ఇన్కమ్ సంపాదిస్తున్న ఎంప్లాయీలా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్రీలాన్సర్ డే వర్కర్గా కావచ్చు, మీ మీద డిపెండెన్స్ ఉన్న మీ తల్లిదండ్రులు, పిల్లలు, మీ స్పౌస్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా సరే, ఇన్ షార్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి. మీ ఇంట్లో కనుక మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ కావాల్సిందే. మూడోది, ఈ ఫండ్ని ఎంత బిల్డ్ చేయాలి? కొందరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మన నెల ఖర్చులు ఎంత అనేది చూసుకొని దాన్ని ×6 ఆర్ ×12 చేస్తే ఎంత వస్తుందో అంత ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలని చెప్తారు. మరికొందరు ఏం చెప్తారంటే మన లాస్ట్ 3 to 6 months ఎక్స్పెన్సెస్ ట్రాన్సాక్షన్స్ తీసుకొని దాన్ని టైమ్స్ ఆర్ దాన్ని 12 times 6 months కావచ్చు, 12 times కావచ్చు చేసి ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా క్రియేట్ చేయమని చెప్తారు. ఐఎమ్ నాట్ ఫుల్లీ సపోర్టివ్ ఆఫ్ దీస్ 2 options. నాకు హైబ్రిడ్ వర్షన్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నా పర్సనల్ సిచ్యువేషన్ తీసుకుంటే గత 3 to 6 monthsలో నేను యూకే, అబుదాబి, దుబాయ్ అండ్ సింగపూర్ లాంటి దేశాలు తిరిగాను. దీనివల్ల ఖర్చులు ఎక్స్ట్రా వచ్చాయి. ట్రావెల్ అని, ఫుడ్ అని, అకామిడేషన్ అని, షాపింగ్ అని ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయి. దాన్ని నేను బేస్ లైన్గా తీసుకోలేను. సరే, బయట దేశాల ట్రిప్స్ అనేది పక్కన పెట్టినా ఇక్కడ లోకల్లో అయినా సినిమాలని, షికార్లని, గిఫ్ట్స్, ఇంట్లో ఫర్నిచర్ ఐటమ్స్, ఇంట్లో డెకార్, ఫెస్టివల్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి. వీటిని కూడా నేను బేస్ లైన్గా తీసుకోలేను ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడానికి.
ఇలాంటి ఖర్చులని బేస్ లైన్గా తీసుకుంటే మనం ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసినట్టే. ఈ 6 months లేదా 12 months లాజిక్ అనేది అందరికీ ఈక్వల్గా వర్తిస్తుందని నేను అనుకోవట్లేదు. బికాస్ వాట్ మే సూట్ టు వన్ సిచ్యువేషన్ మే నాట్ వర్క్ ఫర్ అదర్స్. సో నా లాజిక్ ఏంటంటే మన ఖర్చుల్ని ఇండైరెక్ట్గా మన కోరికల్ని కూడా 3 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి బేసిక్ నీడ్స్, అంటే నెల గడవాలంటే ఇలాంటి ఖర్చులు తప్పకుండా పెట్టాల్సిందే. ఈఎంఐలు, రెంట్, యూటిలిటీ బిల్స్ అంటే గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్ బిల్స్ కావచ్చు, రొటీన్ హెల్త్ చెక్స్, మెడిసిన్స్, ట్రాన్స్పోర్ట్, డీజిల్ ఛార్జెస్, పెట్రోల్ ఛార్జెస్ అనుకోండి. ఇంకా ఇలాంటివి మీరు మీ లైఫ్ స్టైల్ని బట్టి ఏవైతే తప్పనిసరైన ఖర్చులు ఉంటాయో వాటన్నిటిని రాసుకోండి. తర్వాత సెకండ్ కేటగిరీ కంఫర్ట్స్. ఇవేంటంటే మన అత్యవసరాల కంటే ఎక్కువ, బేసిక్ నీడ్స్ అనుకున్నాం వాటికంటే ఎక్కువ, అసలు అవసరం లేని వాటికంటే అంటే లగ్జరీస్ అన్నమాట, వాటికంటే తక్కువ. అంటే షాపింగ్ ఖర్చులు కావచ్చు, ట్రిప్స్ అని, టూర్స్ అని, ఫెస్టివల్స్ అని, ఫంక్షన్స్ అని, వాటికి పెట్టే ఖర్చులు, సినిమాలు, షికార్లు, స్విగ్గీ, జొమాటో లాంటి వాటి మీద పెట్టే ఖర్చులు. ఇది చాలా డెలికేట్ ఏరియా. ఎందుకంటే నాకు బేసిక్ నీడ్ అనిపించినది మీకు కంఫర్ట్ లాగా అనిపించవచ్చు, మీకు కంఫర్ట్ ఖర్చు అనిపించింది ఇంకొకరికి లగ్జరీ లాగా అనిపించవచ్చు. బెస్ట్ ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళే వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అండ్ నీడ్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని రాసుకోవాల్సిందే ఏవైతే అత్యవసరమైన ఖర్చులు అనేది. సో థర్డ్ కేటగిరీ లగ్జరీస్. అంటే వీటి ఖర్చులు ఏంటంటే మనకు అస్సలు అవసరం లేని వాటి మీద మనం పెట్టే ఖర్చులు. అంటే టూ మచ్ కాంప్లికేట్ చేయకుండా, ఐ నో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు కాంప్లికేట్, నాకు పక్కా తెలుసు. ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకోండి. ఎగ్జాంపుల్ లెట్స్ సే హైదరాబాద్ టు బెంగళూరు ఆఫీస్కి లేదా ఒక బిజినెస్ పని మీద, ఒక మీటింగ్ మీద వెళ్ళాలి. బస్సు, రైలు ఎంచుకొని వెళ్ళాడు అనుకోండి, వాటికి అయ్యే ఖర్చు బేసిక్ నీడ్స్ కేటగిరీలో వస్తాయి. అదే కనుక కార్ హైర్ చేసుకొని వెళ్ళాడు అనుకోండి, దాన్ని కంఫర్ట్ ఎక్స్పెన్సెస్ కేటగిరీ కిందకి వేస్తాం. అదే ప్రయాణం ఫ్లైట్లో వెళ్ళాడు అనుకోండి, లగ్జరీ కేటగిరీ కింద వస్తుంది. కానీ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ పర్సన్ ఎవరు, ఆ ట్రిప్ అతనికి ఎంత అర్జెంట్, అతనికి ఎంత టైం ఉంది, టైం ఈజ్ మనీ అంటారు కదా, అలా. ఇన్ సమ్మరీ మీకు ఏది బేసిక్ నీడ్ ఎక్స్పెన్సో, ఏది కంఫర్టో, ఏది లగ్జరీ అనేది మీకు మీరు చూసుకోవడం బెటర్. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎనీథింగ్ బిట్వీన్ 6 to 12 months మీ బేసిక్ ఎక్స్పెన్సెస్ మీద క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనుక 30,000 ఖర్చు వస్తుంది అనుకోండి ఎక్స్పెన్స్ కేటగిరీలో, అందులో కంఫర్ట్స్కి ఒక 5,000, లగ్జరీస్కి ఇంకొక 5,000 స్పెండ్ చేస్తున్నారనుకోండి. సో మీ టోటల్ ఎక్స్పెన్సెస్లో నుంచి మీరు ఆ కంఫర్ట్స్కి, లగ్జరీస్ మీద పెట్టే ఖర్చు 10,000 ఏదైతే ఉందో అది తగ్గించి పర్ మంత్ 20,000 చొప్పున 6 to 12 months తగ్గ ఈఎఫ్ బిల్డ్ చేయాలి. ఇది 6 కావచ్చు, 8 కావచ్చు, 10, 12 ఏదైనా కావచ్చు, మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యే అమౌంట్ అయ్యి ఉండాలి. మీరు సింగిల్ జాబ్ ఎర్నర్ అయ్యుండి లేదా మీ మీద చాలా డిపెండెన్స్ ఉన్నారనుకోండి, మీకు అట్లీస్ట్ 12 months సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం బెటర్. లేదంటే ఎనీథింగ్ లైక్ 6 months ఆర్ అబౌవ్ షుడ్ ఆల్సో డూ వెల్. సరే, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇంతకుముందుకు మనం చెప్పినట్టుగా మన ఖర్చులన్నీ 3 భాగాలుగా చేసుకున్నాం కదా. అవి బేసిక్ నీడ్స్ కోసమా, లేకపోతే కంఫర్ట్స్ కోసమా, లేకపోతే లగ్జరీస్ కోసమా అనేది. బేసిక్ నీడ్స్కి సంబంధించిన ఖర్చులు మనం తగ్గించుకోలేం, అది ముందే చెప్పుకున్నాం. అవి కంపల్సరీగా అయ్యే ఖర్చులు అని. ఇంకా మిగతా 2 రకాల వాటి మీద మనం పడిపోవడమే. కంఫర్ట్స్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి, లగ్జరీస్ కంప్లీట్గా కట్ చేసేయాలి. ఈ త్యాగాలు ఎప్పటి వరకు చేయాలి? ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయ్యే వరకు తప్పదు. మరి దీనినే కొందరు 50-30-20 లాజిక్లా చెప్తారు. అంటే నెలకి 50% ఆఫ్ ఇన్కమ్ మన బేసిక్ ఖర్చులకి, 30% మిగతా అవసరాలకి, అంటే కంఫర్ట్స్ అనుకోండి, అలాంటి ఖర్చులు అనుకోండి, 20% సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని పెట్టుకోమని చెప్తారు. స్ట్రాటజీ ఏదైనా, లాజిక్ ఏదైనా, ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాత్రం ఖచ్చితంగా బిల్డ్ చేయండి దయచేసి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ పెట్టాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం ఎంత ముఖ్యమో అది ఎక్కడ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అర్జెంట్ సిచ్యువేషన్స్లో మనకి ఈ ఫండ్ కావాలి కదా. అర్జెంట్ అంటే ఇప్పటికిప్పుడు కావాలి అనే విధంగా ఉండొచ్చు, సేమ్ డే, లేదా ఒక 1-2-3 డేస్లో వచ్చినా పర్లేదు ఆ డబ్బులు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి అన్నట్టు కూడా ఉండొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్స్ మరి ఇంట్లో క్యాష్ రూపంలో పెట్టుకోవాలా, బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవాలా, ఎఫ్డీలో పెట్టుకోవాలా, గోల్డ్లో పెట్టుకోవాలా, స్టాక్స్లో పెట్టాలా? వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆర్ వేర్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు అక్యూములేట్ ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే
నా సజెషన్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ లేదా హైబ్రిడ్ మోడల్ ఈజ్ బెటర్ అని చెప్తాను. అంటే ఎమర్జెన్సీ ఫండ్ని 3 ప్లేసెస్లో బిల్డ్ చేస్తాం. దీన్నే మనం 20-30-50 రూల్లా కూడా అనుకోవచ్చు. అంటే 20% మన దగ్గర క్యాష్ లేదా గోల్డ్ రూపంలో అయినా పెట్టుకోవడం మంచిది. కొంచెం అమౌంట్ వెంటనే అవైలబుల్గా ఉంటుంది టు స్టార్ట్ హ్యాండ్లింగ్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. 30% మీరు ఇంకొక సేవింగ్స్ అకౌంట్లో లేదా ఉన్న సేవింగ్స్ అకౌంట్లోనే సబ్ అకౌంట్ లాగా క్రియేట్ చేసి అందులో ఆ 30% డబ్బులు వేసుకొని దానికి సంబంధించిన ఒక డెబిట్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఈ అమౌంట్ ఎఫ్డి కూడా చెయ్యొచ్చు. చూడండి మీకు ఈ రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే అది. ఎఫ్డి వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎఫ్డి మీద లోన్ తీసుకోవచ్చు, ఎఫ్డి మీద క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఇలా ఎఫ్డి గురించి మళ్ళీ సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఫైనల్లీ 50% ఆఫ్ ద ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం మంచిది. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే వీటికి ఎగ్జిట్ లోడ్ ఉండదు. అంటే నో పెనాల్టీస్ ఆర్ ఛార్జెస్ లాంటివి ఏం వర్తించవు. ఒక్క వర్కింగ్ డేలో మనకు డబ్బు వచ్చేస్తుంది. వెన్ కంపేర్ టు అదర్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ మే టేక్ ఎనీథింగ్ 2 to 3 వర్కింగ్ డేస్. అండ్ కొంచెం రిటర్న్స్ కూడా వస్తాయి, లైక్ 5 to 7% ఇంట్రెస్ట్. బట్ ఎమర్జెన్సీ ఫండ్ని ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఇందులో పెట్టే అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ గురించి కాకుండా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోవడానికి పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్. ఒక్క రోజులోనే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అవసరం వచ్చిందనుకోండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి, మరి అలాంటప్పుడు మనం క్రెడిట్ కార్డ్ని వాడుకోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. వాటిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది. కానీ బ్రీఫ్గా ఇప్పుడు మాత్రం అలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయాల్సి వస్తుంది వితౌట్ అడిషనల్ ఓవర్లోడ్. ఎందుకంటే డ్యూ డేట్ లోపు మొత్తం కనుక క్లియర్ చేసేస్తే ఆ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన డబ్బులతో మనకి ఎలాంటి పెనాల్టీస్, ఎలాంటి అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ పడకుండా క్రెడిట్ కార్డ్ విల్ హెల్ప్ యూ. సో ఇలా మన ఎమర్జెన్సీ ఫండ్స్ని వేరియస్ కేటగిరీస్లో బిల్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, 1 ఎమర్జెన్సీ ఫండ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఎమర్జెన్సీ ఫండ్ని మనం నార్మల్ సేవింగ్ అకౌంట్లో పెట్టకూడదు. సపరేట్ అకౌంట్ లేదా సపరేట్ సబ్ అకౌంట్లో ఉంచాలి. ఎమర్జెన్సీ ఫండ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇన్వెస్ట్మెంట్లా వాడకూడదు. అది స్టాక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా. ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ కంపల్సరీ అండ్ నాట్ అన్ ఆప్షన్. మీ ఫ్యామిలీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం అండ్ మీ ప్రశాంతత కోసం. సో దయచేసి చెక్ చేసుకోండి మీ ఈఎఫ్ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడి దాకా వచ్చింది. వేర్ ఆర్ యూ విత్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ టేక్ యాక్షన్ నౌ. తప్పనిసరిగా ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేయండి. మీరు కనుక ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసి ఉంటే ఐ వాంట్ టు నో వాట్ వాజ్ యువర్ లాజిక్. 20, 30, 50 లేదంటే 10, 20, 70 ఆర్ ఎలా బిల్డ్ చేశారు? ప్లీజ్ పుట్ ఇన్ యువర్ కామెంట్స్. హానెస్ట్గా మీరు కనుక ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయకపోతే ఐ విల్ బిల్డ్ నౌ అనో చేస్తానో ఒక్క మెసేజ్ పెట్టండి. ఇట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హౌ మెనీ ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మీ క్వశ్చన్స్ని పెట్టండి. ఐ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ అడ్వైస్. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. సో ప్లీజ్ లైక్, కామెంట్, share and subscribe to SB4 Matters channel for more inspiring content coming shortly. Namaste, Jai Hind.